హాయ్ అందరికీ. ఈ బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్న ప్యాటర్న్స్‌తో స్టిచ్ వేసింది. మరి కటింగు, స్టిచ్చింగు ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అండ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ తీసాను. ఓకేనా? ఇదిగోండి నా బ్లౌజ్ పీస్ అయితే శారీలో రన్నింగ్ వచ్చిందన్నమాట. ఇలా మనకి స్టోన్స్ వర్క్ వచ్చింది శారీకి అయితే. ఇది ఆల్రెడీ నేను పెద్ద పండగ సంక్రాంతికి కట్టుకున్నాను చూసారు కదా. లైనింగ్ అయితే తడిపి పిండి ఆరేసానండి. ఇక ఇది ఒకసారి ఐరన్ చేసేసుకుని కట్ చేసేద్దాము. ఆ ప్యాటర్న్స్ దీని మీద వేసేసి స్టిచ్చింగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. స్టిచ్చింగ్లో కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్యాటర్న్స్ యూజ్ చేసిన మనం మెడలు ఎలా మార్చుకోవాలనేది కటింగ్లో ఉంటుంది. ఓకేనా? ప్రిన్సెస్ కట్ చాలా ఈజీగా ప్యాటర్న్ ఉపయోగించి నీట్గా కుట్టుకోవచ్చండి. ఇక్కడైతే ఐరన్ చేసేసాను బ్లౌజ్ పీస్కి అయితే. ఇదిగోండి ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా వేసుకుంటాం, ఇటు ఓపెన్ వచ్చింది కదా అటువైపుకి, మన వైపుకి ఇలాగా కలిసి ఉన్నది వచ్చేలాగా ఫ్యాబ్రిక్ వేసుకున్నాక కింద అయితే ఒక హెచ్చు తగ్గులు ఒక లైన్ గీసుకుని కట్ చేసేసుకోవాలి. మనకి సమానంగా ఉండకుండా ఉంటుంది కదా, ఆ లైన్ గీసుకుని చక్కగా కట్ చేసుకుని లైన్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని. నడుం పట్టి కుట్టుకోవడానికి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు గీస్తాం కదా, అది గీయవసరం లేదు. నేరుగా ప్యాటర్న్స్ తీసుకుని నీట్గా పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేను ఫ్రంట్ మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది కదా, అదైతే పెట్టేసాను. చూడండి ఇక్కడ చిన్నగా షేప్ కోసం చూసారా ముక్కను కూడా ఎలా కట్ చేస్తారో అన్ని కటింగ్లు వీళ్ళ సంకలోతులు అన్నీ ఇచ్చేస్తారండి. 38 అన్నమాట నేను తీసిన సైజ్ అయితే. ఇందులో మనకి 28 నుంచి 42 వరకు సైజులు ఉన్నాయండి. ఇలా నీట్గా పెట్టుకుని కట్ చేసుకోవడమే. ఎలాంటి ఖర్చులు మీరు తీసుకోని అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ ఖర్చు కావాలి మాకు అనుకుంటే గనక మీరు చంకల వైపు తీసుకోవాలి అంతే. నేనైతే ఈ ఖర్చు చాలు నాకు, ఇంకా సన్నం అవ్వాలని కోరుకోవాలి కానీ ఇంకా లావు అయిపోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టేసుకోవడం అవన్నీ ఎందుకు. ఎక్కువ ఖర్చున్న బాగోదండి నిజానికి బ్లౌజ్ అయితే. ఇది నా బ్లౌజ్ కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇదిగోండి ఇదైతే నేను బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఏదైతే విడిగా ఉన్నదో ఫ్యాబ్రిక్ అటువైపుకి మెడ పెట్టి బ్యాక్ పార్ట్ని కట్ చేసేది. చూడండి ఈ సంకల వైపునే మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇలా అయితే 1.5 వరకు ఇస్తున్నారు. నేను చెక్ చేశాను. ఖర్చు ఎక్స్ట్రా 1.5 ఇచ్చారండి. మన కొలత 38 కాకుండా 1.5 ఇచ్చారు. బ్లౌజ్ హైట్ అయితే నాది 14, ప్యాటర్న్ 15 ఉంది. అయితే పైన షోల్డర్ కుట్టుకోవడానికి, కింద పట్టి కుట్టుకోవడానికి ఖర్చులు పోగా 14 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మెడ చూడండి ఎలా ఉందో అలా డ్రా చేశాను. వీళ్ళు ఇచ్చిన రౌండ్ మెడ 8లో ఉంది. నా మెడ సైజు 10.5, 10.5కి మార్కింగ్ చేశాను. సైడ్ మెడ ఒకసారి కొలిచానండి, 2.5 వచ్చింది. కిందకి బోట్ నెక్ చిన్న బోట్ నెక్ ఇచ్చి కింద స్టైల్గా పెడదామనేసి బోట్ నెక్ అయితే 4కి మార్కింగ్ చేశాను కింద. చూడండి సైడ్ మెడ 2.5 ఉంది కదా, మిడిల్లో 3.5కి మార్కింగ్ చేసి ఇలా షేప్ ఇచ్చేస్తున్నాను. పైన 1 ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి చూడండి ఇలాగా మనకి డైమండ్ షేప్ లాగా ఇచ్చేసాను. ఓకేనా? ఈ ప్లేస్లో మీరు చాలా మోడల్స్ పెట్టుకోవచ్చు. డ్రాప్ మెడ పెట్టుకోవచ్చు, కట్ వర్క్ మోడల్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదిగో నీట్గా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా. వీళ్ళు ఇచ్చిన మెడ 8లో ఉన్న మనం మెడని ఈ విధంగా పెంచుకుని స్టైల్ మెడలు ఏదైనా కావాలి మాకు అనుకుంటే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవచ్చు. పలక మెడ కావాలనుకునే వాళ్ళు, అలాగే నెక్లెస్ మెడ, వీ మెడ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. మీరు మెడల్ని డిజైన్ చేసుకోవడమే. చూసారు కదా, 2 ముక్కలు విడిగా వచ్చినాయి అంటే మనం ఓపెన్ ఉన్న దగ్గర పెట్టి కట్ చేసాం కాబట్టి. అది మనకి హుక్స్ పెట్టికి వెనకాల బ్యాక్ హుక్స్ అని తాళ్ళు వేస్తున్నాను. ఇక హ్యాండ్స్కి అయితే ఇలా ఫోల్డ్ చేసి కింద లైన్ చేసుకున్నాక ఫోల్డ్ చేసి కట్ చేయకూడదండి. ఎందుకంటే ప్యాటర్న్స్కి మనకు ఒక వైపున సంకలో తీసేస్తారు కాబట్టి నేరుగా హ్యాండ్ పెట్టి కట్ చేయాలి. అలా హ్యాండ్ పెట్టి కట్ చేయాలి. ఎందుకంటే వీడియో స్కిప్ అయిందండి ఇక్కడ. ఎందుకో నేను ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ అవ్వలేదన్నమాట. హ్యాండ్ కట్ చేసేసాక చూసాను అనమాట. అయినా నేను చెప్తున్నాను, హ్యాండ్ సంకలోతు తీసిస్తారు కాబట్టి హ్యాండ్ని ఆ విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలి. చూడండి ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు వచ్చింది సంకలోతు, అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఎదరికి వెళ్ళేలా. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి. బకరం అయితే యూజ్ చేస్తున్నాను. నా బ్లౌజులకి ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించను, కానీ ఇది చాలా మెత్తగా ఉంది కదా, కంపల్సరీ వేయాలని బకరం అయితే వేస్తున్నాను. మనం కట్ చేసిన నెక్ మోడల్ని ఇలా బకరం మీద నీట్గా డ్రా చేసుకున్నాక 1 ఇంచు వరకు ఎక్స్ట్రా అటువైపున లైన్ గీసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చక్కగా. చూడండి ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో రకరకాల మోడల్ పెట్టుకుని బకరాన్ని ఈ విధంగా తీసుకున్నారనుకోండి, చక్కగా మెడలు తిరగేసుకోవచ్చు. చూడండి 1 ఇంచు తీసుకున్నారు మీరు రౌండ్, చక్కగా రౌండ్ కట్ చేసేసుకోవాలి నీట్గా. చూడండి రెడీ అయిపోయింది. ఈ బకరం పీస్కి లైనింగ్ కావాలి కదా, మరి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి
లైనింగ్ మీద వేసేసుకుని కదలకుండా ఐరన్ చేసుకోవచ్చు, లేదా ఒక స్టిచ్ వేసేసుకోండి ఈ చివరన. చూడండి ఇటువైపున మెడ వైపున నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే కదలదు. ఇంకా మీరు బకరాన్ని యూజ్ చేసినప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 1 ఇంచు 1.5 వరకు బకరం ముక్క సరిపోద్దండి. చూడండి దీనికి ఎక్కువ ఓ పావించి తీసాను ఇలా ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఏంటంటే బకరం పీస్ బయటికి కనపడకుండా ఇది మనకి లైనింగ్ మొక్క అంతే సపోర్టు. ఓకేనా? అందుకోసం పావించి ఎక్కువ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉండడం కోసం. బకరం మొక్క ఎందుకు మనకి మెడ నిలబడి ఉండడానికి, ఏ మెడైనా వాలిపోకుండా నిలబడి ఉండడానికి ఈ బకరం సహాయపడుతుంది. చూడండి బకరం మొక్క ఏ మెడలకైనా ఇలా తీసుకోండి. మీరు చక్కగా డ్రెస్ మెడలకైనా లేదంటే ఇలా మోడల్స్ కుట్టే బ్యాక్ సైడు బ్లౌజులకైనా చక్కగా తీసుకుని చక్కగా ఈ విధంగా తిరగేసుకుంటే నిలబడదు. చూడండి ఇక్కడ పలకలా కుట్టొచ్చు, లేదా ఇలా క్లోజ్గా కూడా కుట్టుకోవచ్చు. పలకలా కుట్టితే మనం బటన్స్ అవి పెట్టుకోవడానికి క్లాత్ మందంగా ఉంటుంది అన్నమాట అక్కడ షోల్డర్ దగ్గర. ఓకేనా? ఇక్కడ చూడండి మూలకు వచ్చాను కదా, ఈ మూలను ఎలా తిప్పుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఈ షేప్ ఎలా ఉందో ఆ షేప్ ప్రకారం నీట్గా ఒక పావించు ఖర్చుని మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టాక అక్కడక్కడ ఇలా టక్స్ ఇచ్చుకోండి నీట్గా వంగుతాకి. ఓకేనా? ఇదిగోండి రౌండ్లో ఉన్న కాడ ఎక్కువ ఇచ్చుకోవాలి టక్స్. ఓకేనా? ఇదిగోండి వెనక్కి తిప్పేయడం. ఇలా వెనక్కి తిప్పేస్తే ఇంతే మెడ మొక్క మీకు రెడీ అయిపోయినట్టే. ఇలాంటి మూలలు సరిగ్గా రావడానికి టర్నర్ స్కూల్ లాంటివి పెట్టుకుని నీట్గా ఇలాగా పెట్టుకోండి, నీట్గా వస్తుంది షేపులు. అంతేనండి. పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా అది పైకి రాకుండా వెనక్కే నిలబడి ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఈ విధంగా వేసేసుకోవడమే. ప్యాటర్న్స్ యూజ్ చేసి బ్లౌజ్ కుడుతున్నప్పుడు అసలు కుట్టినట్టే అనిపించదండి. ఎందుకంటే కటింగ్ తలకాయ పోటు ఏమి ఉండదు కదా, మెజర్మెంట్లు తలకాయ పోటు ఏమి ఉండదు. ఓన్లీ స్టిచ్ వేయడమే. 1-2 నిమిషాల్లో కటింగ్ అయిపోద్ది. ఇంకా స్టిచ్చింగ్ మొదలు పెట్టేయడమే. స్టిచ్చింగ్లో నీట్నెస్ను ఉపయోగిస్తే బ్లౌజ్ మంచిగా సెట్ అవుద్ది. చూడండి పైన కుట్టి వేసేసి మళ్ళీ ఖర్చు ఉంది కదా వెనకాల, అది కూడా చేతి కుట్టి వేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టి విధంగా వేసేసుకోవచ్చు. చూడండి నీట్గా. నేను బయట కస్టమర్స్ అయితే చేతి కుట్టి వేస్తానండి కొంచెం నీట్గా ఉంటాకి. నా అయితే ఇంతే మిషన్ కుట్లో వేసేసుకుంటాను. ఇలాగైనా బాగుంటాయి, కానీ బయట వాళ్ళే కొడితే ఎవరైనా పాయింట్ అవుట్ చేయకుండా ముందుగానే నీట్గా ఇచ్చేయడం మంచిది కదా అనేసి అలా చేస్తాను అంతే. చూడండి ఇక్కడైతే డాట్ వేసేస్తున్నాను కరెక్ట్గా షోల్డర్ మధ్యలో పట్టుకుని. డాట్ వేసేసుకున్నాక ఇంకా కింద మనకి పట్టి అతికేసుకోవడమే. ఓ మొక్క తీసుకుని నీట్గా పట్టి అతికేసుకోవడమే. వీళ్ళు పొడవ ఎక్కువ ఇస్తున్నారు కదా, మనకి 15 ఇచ్చారండి ఈ బ్లౌజ్కి. ప్యాటర్న్స్ హైట్ అయితే 15 ఇచ్చారంటే కింద పట్టీ ఖర్చు పైన షోల్డరు ఖర్చులు అన్నీ కలుపుకునే ఇస్తారు వీళ్ళు. అంటే 14కి వచ్చింది. నా బ్లౌజ్ సైజు 14 కాబట్టి సరిపోయింది. ఒకవేళ మీది 13 అనుకోండి, ప్యాటర్న్స్కి కిందకి పెట్టుకోవాలి. 1 ఇంచ్ కిందకి పెట్టుకుని కట్ చేసుకోవాలి, హైట్ని తగ్గించుకోవాలన్నట్టు. అర్థమైందా? ఇదిగోండి చక్కగా దీనికి తాళ్ళపట్టి అయితే కుట్టేస్తున్నాను. తాళ్ళపట్టి ఒకదానికేమో హుక్స్ పట్టి కదా, రెండిట్లకి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవడమే. రఫ్ ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా పట్టీలకి ఊడకుండా ఉండడానికి, మందంగా ఉంటాయి కదా. ఇదిగోండి మధ్యలో ఒక లైన్ కుడితే అందులో మనం తాళ్ళు వేసుకుంటే హుక్స్ పెట్టేయండి. ఇది కూడా రెడీ చేస్తాను. ఇంకా హుక్స్ పట్టి కూడా నీట్గా వేసేసుకోవడమే. చూడండి హుక్స్ పట్టీకి క్లాత్ తక్కువ పడుతుందండి తాళ్ళ పట్టీ కంటే. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డింగ్ మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేయాలి. హుక్స్ పట్టీ అంటే ఇంతే. బ్యాక్ సైడ్ వేసినా ఫ్రంట్ సైడ్ వేసినా మీరు, లేదంటే పిల్లల గోవును కుట్టినప్పుడైనా, మీరు ఏదైనా పరిగణి జాకెట్ కుట్టినప్పుడు జాకెట్కైనా హుక్స్ పట్టి తాళ్ళు పట్టి విధానం ఇంతే, దేనికైనా మారదు. ఓకేనా? ఒకటే విధానం. ఇదిగోండి హుక్స్లు అండ్ తాళ్ళు రెడీ అయిపోయిందండి. అక్కడైతే తాళ్ళు పెడతాను. ఇక ఫ్రంట్ మెడ లైన్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. సైడ్ మెడ నేను ఇక్కడ 2కి మార్కింగ్ చేశాను, అలాగే మెడ 6కి మార్కింగ్ చేశాను కిందకి. ఓకేనా? ఇది స్క్వేర్ లాగా కలిపేస్తున్నాను. ఫ్రంట్ మెడ రౌండ్ కాకుండా స్టార్ మెడ పెడుతున్నాను అనమాట. ఓకేనా? కింద నుంచి మనకి 1.5కి పైకి పెట్టుకోవాలి మార్కింగ్, పక్కకి మళ్ళీ 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి స్టార్ మెడ నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా పైకి కలిపేసుకుని అలాగే ఇటువైపు కూడా ఇలా కలిపేసుకుంటే మనకి నెక్ రెడీ అయినట్టే. ఓకేనా? ఇదిగోండి చక్కగా ఇలాగా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవడమే. ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్కి ఎదర హుక్స్ పెట్టినప్పుడు తాళ్ళు పెట్టినప్పుడు ఈ మెడ కొంచెం లూజ్ అవుతుంది. అలాంటప్పుడు
మీరు ఎదర కొంచెం డాట్ వేసుకోవాలండి. మెడ దగ్గర డాట్ వేసుకుంటే ఫిట్గా ఉంటుంది. ఓకేనా. డాట్ ఏం కనిపించదు కదా, బయట వేసేసుకుంటాం కదా మనం, అది అన్నట్టు. అలా లూజ్ అయినప్పుడు అలా ఆ టిప్ని ఉపయోగించండి అని చెప్తున్నా. ఇదిగోండి మనం బ్యాక్కి ఏ విధంగా తీసుకున్నామో 1 ఇంచ్ ముక్క అలా తీసేసుకుని మెడ తిరగవేసుకోవడమే. దీనికి లైనింగ్ కూడా అతికేసి నీట్గా మెడకి అతికేసుకోవడమే. ఇందాకైతే మీకు చూపించాను కాబట్టి ఇది స్కిప్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకుని వెనక్కి తిప్పేసుకోవడం కుట్టేసి. ఇదిగోండి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది మెడ అయితే. ఇక దీనికి ప్రిన్సెస్ కట్కి మనకి ముక్కలు ఇచ్చారు కదా, ఆ ముక్కలు ఎలా అతుక్కోవాలో చూద్దాం. ఇదిగోండి ముక్కలు అయితే షేపులు పైకి వెళ్ళే షేపులు నీట్గా చూసుకోవాలండి. పైన అసలు ఫ్యాబ్రిక్ పెట్టేసుకుని ఫస్ట్ కుట్టేసుకోవాలి. 2 కలిపి కుట్టుకోవచ్చు. కింద మొక్క పైన మొక్క మనం క్రాస్ బెల్ట్లు అతికితాం కదా, క్రాస్ జాకెట్కి అలాగా అతికేసుకోవచ్చు. కానీ కొంచెం నిదానంగా ఇలా ఫస్ట్ అసలు మొక్క అతికేయండి, తర్వాత లైనింగ్ అతుకుతాం. ఎలాగైనా 2 కుట్లు వేయాలి కాబట్టి. ఇది అతికేటప్పుడు సాగదీయకూడదు, ఏ మొక్క పట్టుకుని సాగదీయకూడదు. నేను సాగదీయలేదు, అసలు సాగదీయకపోయినా ఎక్కువ వచ్చింది. ఇలా ప్యాటర్న్స్కి ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి ఎక్కువ వచ్చింది, 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. అయితే అలా ఉంచండి. ఇదిగోండి సాగదీస్తే ముడతలు వస్తాయి, ఇక్కడ సాగదీయలేదు కాబట్టి నీట్గా వచ్చింది. ఇక ఇప్పుడు మన లైనింగ్ కూడా చూడండి ఇలా పెట్టేసుకుని నీట్గా పైన మన సంఖ దగ్గర ఉన్న షేపులు చూసుకోవాలి. ఓకేనా. నీట్గా పావించు ఖర్చుని మెయింటైన్ చేయాలి. పావించు ఖర్చు కూడా మీరు ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ పెట్టి కుట్టకూడదు. ఫస్ట్ పావించు ఖర్చు తీసుకున్నారు అదే మెయింటైన్ చేయాలి చివరి వరకు కూడా. ఇప్పుడు కూడా లైనింగ్ కింద ముక్క కానీ పైన ముక్క కానీ పట్టికి లాక్కూడదు. అలా ఉన్నట్టుగానే ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టు కిందకు వచ్చేయాలి అంతే. చూడండి వెనకాల లైనింగు ఎదర మామూలు ముక్క కూడా మనకి హైట్ ఎక్కువ వచ్చిందనమాట. చూడండి నీట్గా రెడీ అయిపోయింది షేప్ అయితే. ఇదిగోండి హైట్ ఎక్కువ వచ్చింది. ఇలా ఎక్కువ వచ్చిందాన్ని నీట్గా ఇలా లెవెల్ చేసేసుకోండి. చూడండి ఎంతో కాదులేండి, 1 ఇంచ్ రాలేదులే, పావించి వచ్చింది. కట్ చేసుకుని లైన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇటువైపును కూడా నీట్గా ఇలాగా కుట్టేసుకోవడమే. రెడీ అయిపోయిందండి ప్రిన్సెస్ కట్ అయితే. కింద మనం ఎలాగో పట్టి అతికేసుకుంటాం కదా, బ్యాక్గా అతికినట్టు నీట్గా అతికేసుకోవడం విధంగా. అన్నీ కూడా మీరు ఖర్చులు ఒకే విధంగా మెయింటైన్ చేసుకోవాలి. మీరు పట్టి అతికేటప్పుడైనా హ్యాండ్స్ అతికేటప్పుడైనా మీరు ఎంత ఖర్చుని మెయింటైన్ చేస్తారు? నేనైతే పావించుకుంటే కొంచెం ఎక్కువే మెయింటైన్ చేస్తాను. మా ఫ్రెండ్ అంటది ఎప్పుడు కూడా, నువ్వు ఖర్చుని ఎక్కువ మెయింటైన్ చేస్తావు, అంత ఖర్చు కుట్టనవసరం లేదు అంటది. కానీ నాకు అలవాటు ఇదే. చాలామంది 6 ఇంచ్ వరకు మెయింటైన్ చేస్తారు. ఇంచు వరకు ఎవరు చేయలేరండి, 6 ఇంచ్ వరకునే చేస్తారు. చాలామంది పావించు వరకు చేస్తారు. ఏంటంటే మీరు ఖర్చుని ఎంతవరకు మెయింటైన్ చేస్తారనేది మీరు కూడా తెలుసుకోవాలి. అది కూడా మంచిదే ఒక అంతకి. అప్పుడు మెజర్మెంట్లో కూడా ఎక్కువ ఖర్చులు తీసుకుంటే ప్రయత్నిస్తారు. మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి టైలర్లు అవ్వామంటే మన గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఎలా కుడుతున్నాం, మన ఏమంటారు వీలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. చూడండి షోల్డర్లు నీట్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనం లైన్ చేసేసుకున్నాం కదా, షోల్డర్లు అతికేసుకోవడమే నీట్గా. ఇదిగోండి చక్కగా షోల్డర్లు ఎప్పుడైనాను బ్యాక్ది కానీ ఫ్రంట్ది కానీ ఎక్కువ వచ్చేసిన షోల్డరు సంకల వైపుకి పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు ఫ్రంట్ దానికంటే బ్యాక్ ఎక్కువ వచ్చినా, బ్యాక్ దానికంటే ఫ్రంట్ ఎక్కువ షోల్డర్ వచ్చేసినా అది ఎక్కువ తక్కువలో సంకల వైపు పెట్టుకోవాలి. మెడల వైపు పెట్టకూడదు ఎప్పుడు కూడా. సంకల వైపు పెట్టుకుంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత లైన్ చేసుకుని హ్యాండ్ అదుక్కుంటాం. అదే మెడల వైపు పెట్టేశారనుకోండి, ఏ బ్లౌజ్ కుట్టినా కానీ మెడల వైపు ఎక్కువ తక్కువలు పెట్టేసి కట్ చేస్తే మెడలు తేడా వచ్చేస్తాయి, జారిపోతాయి భుజాలు. అందుకే సంకల వైపు పెట్టుకోవాలి. షోల్డర్లు ఎక్కువ తక్కువలు. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇదిగోండి ఇక్కడైతే హ్యాండ్ని ఒకసారి చెక్ చేసుకుని మనకి ఫ్రంట్ వైపుకి సంకలోతు వచ్చేలాగా హ్యాండ్ని అతుక్కోవడమే. ఇదిగోండి స్టిచ్ వేస్తాను, హ్యాండ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఫిట్టింగ్ కుట్లు వేసుకోవడమే. ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకుని చెయ్యి చివరి కొలత, చంక కొలత నీట్గా మెజర్మెంట్లు తీసుకుని కుట్టేసుకోవడమే. చూడండి నేను కటింగ్లో ఎలాంటి సంక లోతులు తీయలేదండి, ఎలాంటి మెజర్మెంట్లు నేను మార్చలేదు. నేను మార్చిందల్లా ఏంటి, మెడలు మాత్రమే మార్చాను. ఓకేనా. మీరు ఎలాంటి మీ సైజ్ ఏంటి, నాదైతే 38 కాబట్టి 38 తీసి వేసి కట్ చేసేసి కుట్టేశాను. మీ సైజ్ ఏంటో అది మీరు చక్కగా తీసుకుని ప్యాటర్న్స్ వేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఇంతే, సైడ్ కుట్లు వేసేసుకోవాలి. ఇంక అంతేనండి. ఈ లేస్ అయితే వేస్తున్నానండి, ఈ లేసు వేస్తున్నాను. అసలు మెడ దగ్గరేమో
తాళ్ళు పెట్టేశాను. ఓకేనా? ఇదిగోండి. ఈ లేస్ కొంచెం బాగుంటుంది కదా, వేలాడినట్టు వేస్తున్నాను. అలాగే నా బ్లౌజ్కి స్టోన్స్ వర్క్ ఇచ్చారండి. ఇదిగోండి స్టోన్స్ వర్క్ వచ్చింది కదా, అదే కొంచెం పూసల్లాగా వచ్చింది. ఈ నడుము దగ్గర కూడా తర్వాత వేసుకుందాంలే అని ఇప్పుడు వేయలేదు. మెడ దగ్గర హ్యాండ్స్కి వేసాను ఇవైతే స్టోన్స్. అలాగే ఇదిగోండి ఈ లేస్ కోసం చెప్తున్నాను కదా, లేస్ కదా అది అంటించారు. మెడలకు కూడా నేను ఇంట్లో పూసలు ఉన్నాయి, గమ్ము పెట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అంటించేస్తున్నాను. ఇదిగోండి ప్రిన్సెస్ కట్టు. ఇదిగోండి ఇలాగా. ఇక్కడ అస్సలు విడవకుండా ఉండడానికి మీరు గమ్ముని మామూలుగా మనం యూజ్ చేసేది కాదు, టైలరింగ్లో యూజ్ చేసేది కాదు, ఇది ఈ గమ్మును వాడితే పూసలు ఊడకుండా ఉంటాయి. అలాగే ఎక్కువ గమ్ముని వాడాలి. ఇక్కడ నాది పాతదన్నమాట, ఇది మా పిల్లలు వాడేశారు. మిగిలింది ఇలాగా టర్నస్కులతో తీసి కట్ చేసేసి ఇంక వాడేస్తాం. పేస్ట్లు అయినా ఇలాగ వాడతాం కదా మనం ఇంట్లో. ఇదిగోండి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఎండిపోయినాయి. ఇదిగోండి నీట్గా వచ్చేస్తుంది కదా. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.